ఈరోజు నా వాక్యం వింటానికి సిద్ధంగా వచ్చావా? అయితే ప్రభు నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. ఐ ఆనర్ అవర్ గాడ్ సర్వెంట్ హూజ్ అమాంగ్స్ట్ us. లేదా ప్రవీణ్ పగడాల గారిని దేవుడు అనేక సంవత్సరాలుగా మరి బహు బలంగా ఒక రాడికల్ లవ్ తోటి దేవుని కొరకు మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, అనేక దేశాల్లో దేవుడు వారిని బహు బలంగా వాడుకుంటున్నారు. ఆయన అంటే మరి తెలియని వారు చాలామంది లేరు. ఆయన యొక్క పరిచర్య క్రైస్తవేతరులను కూడా ఆకర్షించేంతగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. మరి ఆయన మరి ఇక్కడ అమెరికా ఉద్యోగ రీత్యా లేకపోతే బిజినెస్ రీత్యా కూడా వచ్చి పరిచర్యలో వాడబడుతూ దేవుని సంఘాలను ఎంకరేజ్ చేస్తూ, మరి రీసెంట్గా నేను మరి ఇండియా వెళ్ళినప్పుడు మా మామయ్య గారి పరిచర్యలో అంతర్వేదపాలెం ఐపీసీ మీటింగ్స్లో మరి వారిని కలవటం, వారితో పాటు మంచి సహవాసం చేయటం, వారు రాసిన మంచి బుక్స్ కూడా వారు నాకు ప్రజెంట్ చేశారు. చాలా మంచి ఇన్డెప్త్ నాలెడ్జ్తో ఉన్న పుస్తకాలు. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మరి దేవుని బిడ్డలకున్న రైట్స్ గురించి కూడా వారు చాలా విఫలంగా మాట్లాడతారు. చక్కగా మరి ఎన్నో విషయాలు దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, క్రైస్తవులుగా దేవుని బిడ్డలంగా మనం ఏ రీతిగా నన్ను మెదపకండి, నాన్న సౌండ్ మెదపకండి, ఇందాకలే నుంచండి. కాబట్టి అలాగిన మనం దేవుని బిడ్డలంగా మనం ముందుకు వెళ్ళిపోవడానికి, దేవుని పని చేయడానికి దేవుడు వారిని అనేక రీతులుగా తత్వజ్ఞానంతో, ఈ లోక జ్ఞానంతో, బైబిల్ జ్ఞానంతో అనేక రీతిగా వారిని నింపి వారిని వాడుకుంటున్నారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఒకటి ఉండిపోయింది. అంతర్వేదపాలెం మీటింగ్స్లో మరి ఆయన చెప్తూ నాకు 10 మంది పిల్లలు అని చెప్పారు. సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు అడిగాను. నాకు ఇంటికి క్లారిఫికేషన్ ఇచ్చారు. మేబీ దాంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. బట్ ఐ విల్ క్లారిఫై దాట్. వారి సొంత బిడ్డలు కాకుండా మరి ఇంకా కొంతమంది బిడ్డలను వారు చేరదీసి వారు కూడా వారి ఇంట్లోనే ఉండి, మొత్తం వారి ఇంట్లో వారి సంతతిగా ఉన్నవారు 10 మంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. Let us welcome the man of God, honor God and welcome the man of God. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని సేవకులను ఆహ్వానిద్దాం, వారికి సమయాన్ని మనం ఇద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. Thank you very much, brother, for that warm welcome. ఇది అది నిజమే. 10 మంది పిల్లలు నాకు. 8 నాకు బయాలజికల్గా 2 పిల్లలు. మిగిలిన 8 మంది నేను పెంచుకుంటున్నాను ఇంట్లో. వాళ్ళు దే ఆర్ బ్యూటిఫుల్ కిడ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళతో ఐ వాజ్ ఆన్ చాట్ విత్ దెమ్ ఆన్ వాట్సాప్. So yeah, thank you very much for this warm welcome, and thank you very much for paying attention to what we did last a couple of days, meditating upon the cross, meditating upon what Jesus did on the cross and how he was a victor, how it is not just a weak moment of time, weak moment in God's or Jesus' life, but it is the most powerful, most a time where he killed the death itself, a time where he killed the sin itself and dealt with the sins of the whole humanity. Anadi manam chusamu. Ee roju I wanted to as a Christian, as a person that's bought by the blood of the Lord, as a person that's called into the family of God, how we go through the struggles, how we go through the మన జీవితంలో వచ్చేటటువంటి 3 రకాలైనటువంటి 3 ఉద్దేశాలను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నాను ఈరోజు. మొట్టమొదటిగా కిరియతు జోతు అనేటటువంటి పదం, రెండవదిగా కిరియతర్భా అనేటటువంటి పదం, మూడవదిగా కిరియత్యారిము అనేటటువంటి పదం. These 3 words, they may speak to you, and I would like to invite somebody to help me read. I might need one person to help me read, maybe in Telugu, so that I'm carrying an English Bible, but if you can please help me. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 39వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 39వ వచనం. బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును కొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోటకెక్కించాను. థ్యాంక్ యూ.
So you can go ahead and read it in your free time about ఈ పర్టికులర్ ప్రదేశం కిరియతు జోతు అనేటటువంటి ప్రదేశం గురించి మీరు చదువుకోవచ్చు తర్వాత. బట్ బేసికలీ ఈ ప్రదేశము మనల్ని ఇట్ అట్రాక్ట్స్ అస్ టు meditate upon what happened on that place or in that place. In that place, నాయకులు అమ్ముడుపోయారు. నాయకులు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ప్రజలు అన్నటువంటి దాన్ని మర్చిపోయి ఈ లోక మర్యాద చొప్పున నడవటానికి ఇష్టపడినటువంటి, లేకపోతే ఈ లోక మర్యాద చొప్పున ప్రజలను పాలించటానికి ఉన్నటువంటి బయలు దేవత, లేకపోతే ది కింగ్డమ్స్ ఆఫ్ ది డార్క్ ఫోర్సెస్, ద కింగ్డమ్స్ దట్ every idol comes. It's not just an idol, but it comes with an ideology behind every idol. And ఆ ideologyకి అమ్ముడుపోయినటువంటి నాయకులు మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఒక ప్రవక్త అయినటువంటి వ్యక్తి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్తో మాట్లాడటానికి ఎన్నుకోబడిన వ్యక్తి నిలబడి ఇప్పుడు అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి. సెల్లింగ్ హిస్ సోల్, సెల్లింగ్ హిస్ faith to something else, selling his faith to the powers and the principalities of the air, and selling his faith for some material benefit. This morning I want to ask you, is there anything that's provoking you or attracting you or challenging you, that you may give up your faith, that you may start compromising a little bit in your life? I wanted to invite you into the fullness of God, fullness of humanness. Recently, I think a couple of weeks ago, I think I mentioned it. A couple of weeks ago, I met a scientist. He was talking about, post-humanness. He was talking about post-humanity. I heard about post-millennialism. I heard about, post-enlightenment. What is post-humanity? And he says, you know what? You don't need Christ and Christian faith to resurrect yourselves and live sadakalamu na devunito nenu jeevistanu annatuvanti aa paata. It is possible with science. It is possible with the medicine that I'm going to do with you. That is the offer that the world is making. And unfortunately, isn't it true that a lot of Christian community is buying into that? Unfortunately, isn't it true that a lot of the followers of Christ are buying into the ideologies of such, slowly giving up what the most treasured faith that we have, the most treasured faith of following Christ, the most treasured faith of being his witnesses in the marketplaces, being his witnesses in Dallas, being his witnesses in this area, representing this king, and slowly giving up that faith. Giving it up in the name of religion, probably. In the name of, matam perata, lekapothe atmiyata perata, lekapothe sambandhala perata, lekapothe ఇంకేవేవో మనకున్నటువంటి ఆకర్షణలు, ఆ ఆకర్షణల కారణం చేత నిజమైనటువంటి ఈ రాజుకు ప్రతినిధులుగా కాకుండా నాయకులు అమ్ముడుపోయేటటువంటి పరిస్థితులు మనం చూడట్లేదంటారా? అమెరికాలో చూస్తున్నాం, ఇండియాలో చూస్తున్నాం, ప్రతి సంస్కృతిలో చూస్తున్నాం. And this is a challenge this morning for all of us, in fact, to guard what we are given with, to guard that precious treasure of faith, that precious treasure of representing this true God in true humanness. నిజమైనటువంటి దేవుడిని, నిజమైనటువంటి మనుషులముగా మనము represent చేయటానికి, guarding this faith of relationships, guarding this faith, not just religion, but more of relationships, more of the humanness that we carry in us, the image of God that he put in us, the image of God representing that beauty of God's faithfulness towards people. Recently, I know, a lot of us are affected with the pandemic. A lot of us are affected with travels. A lot of us are affected with the sickness that we had. Recently, nenu na bharya kuda, she was carrying my youngest baby at the time, and I got this
COVID, and I felt as if I'm going to die. I felt as if I'm going. This ends here, and నేను ఒక రూమ్లో పడుకున్నాను, నా భార్య హాల్లో ఉంది. ఇండియన్ హౌసెస్, దే ఆర్ స్మాల్ హౌసెస్, అండ్ ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉన్నాం, కానీ ఒకరినొకరు చూసుకోలేనటువంటి పరిస్థితి. జస్ట్ 15 days ago, to that time, నాకు మా అత్తగారు చనిపోయారు. షీ వాజ్ ది మోస్ట్ powerful person that I ever knew, actually, in terms of representing God, teaching teaching gospel and the truths of the gospel to nurses, truths of the gospel to young people. And I have never seen her eating a meal in the night without sharing gospel to a person. ఏ ఒక్కరికైనా సరే స్వార్థ చెప్పనిదే ఆమె ఏ రోజు భోజనం చేసేది కాదు. నైట్ ఒకరోజు నేను ఆమెకు just wanted to give her a break, and I sent my mother-in-law and father-in-law along with one of my colleagues to Singapore, just to go ahead and do some చిల్ అవుట్ అని పంపిస్తే ఆమె అక్కడ కూడా సువార్త చెప్పి, మరి ఆమెకు భాష ఎలా మేనేజ్ చేసిందో తెలియదు, కానీ అక్కడ కూడా సువార్త చెప్పే భోజనం చేసింది. సో ఇట్స్ ప్యాషనెట్, అండ్ షీ డైడ్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ లైక్, లార్డ్, వాట్ ఈస్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్? I'm working for you. I'm part of your kingdom. I'm your representative. You called me to be your witness in this world, and all these evil things happen to me. All these things happen to me. Are there questions like that, my brother, my sister, in your heart today? Are there questions that why this death? Why am I challenged with this particular situation in my life? And your leaders give up on those situations. Leaders that you trust, leaders that you follow, leaders that you want to bank on, give up. Are you walking in that situation this morning? I want to encourage you. Our leader, our God, our true King is faithful. His covenant faithfulness is much more larger than the leaders that we see, much more larger than people that we bank on. And he is right there as a help. He's right there as, the true covenant faithful God. అండ్ నేను ఆ పాండమిక్లో పడుకొని అలా ఉన్నప్పుడు నా భార్య 10 మంది పిల్లలను మా అమ్మను ఇంకొక ఇంటికి పంపించేసి ఒక రూమ్లో పడుకున్నాను. నేను బ్రతికే ఉన్నానా లేదా అని చూడటం కోసం నా భార్యకు నాకు మధ్యలో ఒక అద్దం పెట్టుకున్నాం. సో దట్ ఆమె అద్దంలోకి చూస్తే నేను కనిపించాలి, నేను అద్దంలోకి చూస్తే ఆమె కనిపించాలి అని. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్స్ ఆర్. We are just the images of God. We are just the images, and we are in likeness of God. When creation looks into us, they should be able to see the true Godness, the image. When creation looks into us and to worship God, you are the channel that takes all the worship and takes to God. And when God looks into you, you represent creation. You are that image. You are that mirror that mirrors the creation to God and God to the creation. And you are a leader. You are a leader. బాలాకు దగ్గర బిలాము అమ్ముడుపోయాడు. బాలాకు దగ్గర బిలాము కిరియత్, మనము రెండవ కిరియత్కు వెళ్ళటానికి ముందుగా ఒక్కసారి ఈ కిరియతు జోతు అనేటటువంటి ఈ ప్రదేశాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ దాట్? Is there any place, position, power, job, relationship, or friendship, or anything that's acting like Kiryatu Jotu in your life? Just to provoke you to, give your faith away, give your leadership away for the material benefit, or maybe any other benefit for that matter. Are there any benefits that's inviting you to give up this representation, the true representation of the true King? And I encourage you this morning to be faithful to the call that you have. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనము.
కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. రైట్. ఈ కిర్యత్యారీము అనేటటువంటి ప్రదేశం ఏం సూచిస్తుంది అని అంటే, let me give you a little bit of perspective there. Let me give you a little bit of context there so that you connect with it. When you go back and read your scriptures, you may connect with it better. దేవుని యొక్క మందసము, నిబంధన మందసము. నిబంధన అనగా దేవుడు మనతో చేసినటువంటి ప్రామిస్, దేవుడు మనతో చేసినటువంటి ది కవెనెంట్, దేవుడు మనతో చేసినటువంటి అగ్రిమెంట్. ఆ మందసమును ఇశ్రాయేలీయులు ఒక చోట పెట్టినప్పుడు ఫిలిష్తీయులు ఆ ఇశ్రాయేలీలతో గొడవపడి ఆ మందసమును తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మందసమును తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, దాగోను దేవత దగ్గర పెట్టుకున్నారు. అయితే పెట్టిన తర్వాత ఏం జరిగింది అని అంటే పంచాయతీ పెట్టుకున్నారు. ఇశ్రాయేలు పెద్దలు కలిసి పంచాయతీ పెట్టుకుని ఏం జరిగింది ఇంతకు అని అనుకున్నారు. అసలు ఎందుకు పట్టుకుని పోయారు అని అంటే, యెహోషువ సమయంలో యెహోషువ ఈ యెరికో గోడలను పగలగొట్టి మరి కూల్చివేసి, ఎలా ఆరాధనతో కూల్చివేసి, మరియు ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ నదిని ఆయన ఆపి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా వెళ్ళి అక్కడ నుంచి కొన్ని రాళ్లను తీసుకుని రమ్మని చెప్తే రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ పెట్టి, ఆ రాళ్లను ఒక రౌండ్గా 12 రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ పెట్టి, మీ పిల్లలు అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు అని అడిగినప్పుడు, ఇట్స్ ఈస్ ఆల్ హిస్టరీ, సో యూ రిమెంబర్ వాట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ అని చెప్పినప్పుడు, ఆ క్రమంలో ఈ నిబంధన మందసము దగ్గర ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అర్థం చేసుకుని, ఓకే ఇప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలోకి మనం వెళ్ళాలి, కానీ మనకు ఫిలిష్తీయులతో మనం ఓడిపోతున్నాం, దానికి కారణం ఏమిటి అని అంటే నిబంధన మందసం మన దగ్గర లేదు కాబట్టి ఓడిపోతున్నాం అని అనుకున్నారు ఇశ్రాయేలీ పెద్దలు. మొదటి కిర్యాతులో మనం ఏం చూసాము అని అంటే అమ్ముడుపోయిన పెద్దలను చూసాం. రెండవ కిర్యాతులో మనం ఏం చూస్తున్నామంటే తప్పుడు నిర్ణయాలు చేసే పెద్దలను చూస్తున్నాం. ఆ పెద్దలు కూర్చుని ఏమనుకున్నారు అని అంటే, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్న పద్ధతిలో ఆయన అలా చేశాడు కాబట్టి అదొక ఫార్ములా అయిపోయింది. ఆ ఫార్ములాలో కనుక నేను వెళితే నేను కూడా విక్టోరియస్గా ఈ యుద్ధాన్ని జయిస్తాను అని అనుకున్నారు. ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెట్టారు. యుద్ధ భూమిలో పెట్టినప్పుడు ఏలీ ఆ సమయంలో సమూయేలుకు ముందు ఉన్నటువంటి పెద్ద, లేకపోతే సమూయేలుకు ముందు ఉన్నటువంటి జడ్జ్ అని పిలిచాం కదా మనము, న్యాయాధిపతి ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఈ విషయాన్ని, యుద్ధంలో గెలవటానికి మాకు నిబంధన మందసం కావాలి అని అనుకున్నారు. ది ఎక్స్పీరియన్సెస్ దట్ వీ హ్యావ్, ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ షుడ్ హ్యావ్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఆర్ రీప్లేస్డ్ బై ఫార్మ్యులేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్. అప్పుడెప్పుడో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్, అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం నేను చేయలేపాను, అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం పరిశుద్ధాత్ముడు నన్ను తాకాడు, అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీదనే మనం నిలబడి నిర్ణయాలు తీసుకుంటే వచ్చేటటువంటి సమస్యలు ఇలా ఉంటాయి. అది కిర్యత్యారీము మనకు నేర్పిస్తోంది. కిర్యత్యారీము నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఎక్స్పీరియన్సెస్ దట్ వీ కెన్ ఫీల్, దట్ వీ కెన్ లివ్ అవుట్ ఎవ్రీ డే విత్ గాడ్. ప్రతిదినము దేవుని దగ్గర, ప్రతిదినము ఫ్రెష్ వాటర్స్ మనం గనక దేవుని దగ్గర పొందుకోగలిగితే, ఫ్రెష్లీ అనాయింటెడ్ బై గాడ్ ఆన్ ఎ డైలీ బేసిస్ గనక మనం పొందుకోగలిగితే, that is what is called as a kingdom lifestyle. Kingdom lifestyle where Holy Spirit is touching you on a daily basis. He is leading you to those still waters. He is leading you to those pastures where you can make decisions in a godly way, in a way that impacts the kingdom, in a way that influences the kingdom. కిర్యత్యారీము మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే, కాపీయింగ్ somebody else's experiences, banking on somebody else's experiences and repeating the same thing that somebody else did, and you call that leadership. Give me a break. Do you have God? Do you have relationship with this God to make your decisions in a way that impacts the whole world? And కిర్యత్యారీములో ఆ నిబంధన మందసాన్ని పెట్టి వాళ్ళు, ఆ ఫిలిష్తీయులు దాన్ని తీసుకుని వెళ్ళి దాగోను అనేటటువంటి దేవుని ఇంట్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ విగ్రహం పడిపోవటం, దాని తల విరిగిపోవటం కనిపిస్తుంది, చేతులు విరిగిపోవటం కనిపిస్తాయి. అండ్ ది పవర్ ఆఫ్ డార్క్ ఫోర్సెస్ కాంట్ స్టాండ్. అవి నిలబడలేవు.
The powers of dark forces నిలబడలేవు. There is the truth in there. But are you giving into that this morning as a representative of this kingdom? Are you making your decisions on the basis of money, on the basis of wellness, goodness, on the basis of whatever it is this morning that's asking you to make decisions not based on God and relationship that you have with God and living out a Christian life, but just making decisions because your logic says so, but making decisions because somebody else did it, making decisions because that person did it and that's right for him, so let me go ahead and repeat it. Or my father did it, that's right, it worked for him, so let me go ahead and repeat it. But my brother, my sister, this morning I want to encourage you to bank on not just the experiences that you had in the past, but bank on the experiences that you have today. Freshly. Fresh anointing every day. Can you say amen to that? Every day, God is available. Every day, His presence is available. So, Kiryat Yarimu, ninnu ganaka ee roju pilustu unte, just stay away from it, my brother, my sister. And ఆఖరిగా కిరియత్ దీన్ని కిరియత్ అర్బా అని అంటారు. దీనికి ఇంకొక పేరు హెబ్రోను. కిరియత్ అర్బా అని అంటారు. హెబ్రోను. ఆదికాండం 23వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనం. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిరియత్ అర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమె గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడగగా. సో హెబ్రోను అనే ప్రదేశము, ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ it represents a place where you settle with the covenant, where you settle with the vision that God gave. A vision that the whole world is mine, but I need to start somewhere. A vision where the new creation needs to happen, but I will start somewhere. ఆ హెబ్రోన్లో అబ్రహాము పరదేశిగా బ్రతికి, సారా పరదేశిగా బ్రతికి, they could also see a vision in Genesis chapter 12 లో మనం చూసినట్లుగా ఇంతకు ముందు Genesis chapter 12 verse 1 all the way to verse 4 మనం చూసినట్లుగా ప్రపంచములను ఆశీర్వదించటం కోసం, ప్రపంచములను ప్రతి వంశమును ఆశీర్వదించటం కోసం, ప్రతి ఇండివిజువల్ను ఆశీర్వదించటం కోసం, ప్రపంచములను తిరిగి దేవుని యొక్క రాజ్యముగా చేయటం కోసం మొదలుపెట్టినటువంటి, సెటిల్ అయినటువంటి ప్రదేశం. అమ్ముడుపోయినటువంటి నాయకులను చూసాం. తప్పుడు నిర్ణయాలు, ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలను అనుసరించి చేస్తే మేము గెలుస్తాం అనుకున్నటువంటి నాయకులను చూసాం. కానీ దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క బ్లెస్సింగ్, ప్రపంచములో నేను బ్లెస్ అవటం మాత్రమే కాదు, నా ద్వారా ప్రపంచములను నేను ఆశీర్వదించాలి అన్న పిలుపు కోసం ఒక చోట, అది హెబ్రోను అన్న చోట జస్ట్ ఒక విజిటర్గా, ఏలియన్గా, పరదేశిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఈ విజన్, నీ కుమారుడి, నీ పిల్లలు 400 సంవత్సరాలు నేను వాళ్ళని తీసుకుని వెళ్ళి వేరే దేశంలో ఉంచుతాను, వాళ్ళని మళ్ళీ తీసుకొస్తాను, ఒక రాజ్యంగా కడతాను. ఆ రాజ్యంగా కట్టినప్పుడు వారి ద్వారా ఐల్ మేక్ దెమ్ ఎ ల్యాంప్ స్టాండ్, ఐల్ మేక్ దెమ్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్, వారి ద్వారా ప్రపంచములను ఆశీర్వదించబోతున్నాను అన్నటువంటి ఆ మాటలను నమ్మి నమ్మకత్వంతో ఒక చోట నిలబడ్డాడు. నమ్మకత్వంతో. What did Sarah gain or Abraham gain? The question is, today they are not. వాళ్ళకు మెక్పెలా అనేటటువంటి భూమిలో, ఆయన కొన్నటువంటి భూమిలో ఒక 6 అడుగుల శ్మశానం, ఒక్క కొడుకు. That's all he got. But the promise is, I'll bless the whole world through you. This morning I want to encourage you, my brother, my sister. There might be situations that you are questioning. There might be situations that you're struggling with God, asking God, what is this?
You gave me such promise. I was prophesied over and I was prayed over by people, and I was told that you're going to use me to bless this world. You're going to use me to bless my family. You're going to use me. There can be anything. But I don't see that coming today. I don't see that happening today. If you have that question in your heart, I want to encourage you, my brother, my sister, that అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి చూస్తే, హెబ్రోను అనేటటువంటి కిరియతర్బా అనేటటువంటి ఈ ప్రదేశాన్ని కనుక మీరు చూస్తే మనకేం నేర్పిస్తుంది అది అని అంటే, హ్యాంగ్ ఆన్, జస్ట్ క్లింగ్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. You will be a blessing to yourselves. You will be a blessing to all the relationships that you are walking in. And, ఆ ప్రదేశము మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అమ్ముడుపోయే నాయకులు వద్దు, తప్పుడు నిర్ణయాలు చేసే ఎక్స్పీరియన్సెస్ వద్దు, కానీ a vision, ఒక దర్శనముతో కూడుకున్నటువంటి ప్రదేశం, ఒక దర్శనముతో కూడుకున్నటువంటి సంబంధం, ఒక దర్శనంతో కూడుకున్నటువంటి పని, ఒక దర్శనముతో కూడుకున్నటువంటి లేదా ఒక రాజ్య దర్శనముతో కూడుకున్నటువంటి పిలుపు. హ్యాంగ్ ఆన్ టు దట్ కాలింగ్ అండ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. That is what we need to focus on this morning, my brothers, my sisters. It's not just about some kind of అబ్రహాము పొందినటువంటి ఆ పిలుపును గనక, ఆ లార్జర్ కెపాసిటీని గనక మనం చూసినట్లయితే మనకేం నేర్పిస్తుంది అని అంటే, దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి ఆ పిలుపు, దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి ఆ బ్లెస్సింగ్, దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి ఆ ధారాళత్వం, లేకపోతే దాన్ని ఏమంటారు, విశాలమైనటువంటి పిలుపును మనం అర్థం చేసుకుంటే అది మన జీవితాన్ని మార్చివేస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయంలో గనక మనం చూస్తే 3 మాటలు నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్ముడు అభిషేకించి, పరిశుద్ధాత్ముడు వారిని ఆయనను తోలుకొని పోయాడు. ఆయన అడవిలో 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకు జరిగినటువంటి ద టెంప్టేషన్స్ దట్ జీసస్ హ్యాడ్, లేకపోతే ద టెంప్టేషన్స్ దట్ సేటన్ వాంట్ జీసస్ టు గో త్రూ అన్నది మొదటిగా అది ఆరాధనకు సంబంధించింది, మొదటిగా ఆధారమునకు సంబంధించింది, రెండవది ఆరాధనకు సంబంధించింది, మూడవది అధికారానికి సంబంధించినటువంటి ప్రశ్న. మనం చూసినటువంటి 3 ప్రదేశాలు ఏవైతే మనకు నేర్పిస్తున్నాయో దానికి సంబంధించినటువంటి సేమ్ క్వశ్చన్స్ మనకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తాయి. అదే క్వశ్చన్స్ యేసుప్రభు జీవితం కూడా వచ్చింది. మొదటిది ఆధారానికి సంబంధించింది. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అని అన్నాడు. ఆయన అన్నాడు, అరే నీకు అర్థం కావట్లేదు, యూనో వాట్, నేను ఇవి చేసుకోవటం కాదు, నా ఆధారము కేవలము నా చేతికి వచ్చేటటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్ కాదు, నా ఆధారము నిజానికి ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట నాకు ఆధారం. దాని కారణంగా నేను బ్రతుకుతాను. నాట్ బికాస్ ఆఫ్ ద బ్రెడ్. హీ ప్రామిస్డ్, ఆయన ఇస్తాడు. ద రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూ హ్యూమన్నెస్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్. రెండవది ఆరాధన. ఆయన నాకు ముక్కు, నేను నీకు ఈ దాన్ని ఏమంటారు, నీకు పైనుంచి దూకు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అని ఎలా చెప్పాడో, నాకు ముక్కు, నేను నీకు అన్ని ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, బాబు నా ఆరాధన కేవలము నా తండ్రికి మాత్రమే, నీకు కాదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ టు యూ. నేను నా తండ్రితో ప్రతి దినము టచ్లో ఉంటాను. ప్రతి దినము ఐ హ్యావ్ దిస్ ఓవర్ఫ్లోయింగ్ జాయ్, ఓవర్ఫ్లోయింగ్ లైఫ్ ఇన్ మీ. ఐ డోంట్ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూ. రిజెక్టింగ్ సేటన్ ఇన్ దాట్. మూడవదిగా అధికారం. ఆయన మొత్తం రాజ్యాలన్నీ చూపించి, ఈ రాజ్యాలపైన నేను అధికారినిగా చేస్తాను అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఐ యామ్ ద ట్రూ కింగ్. ఐ యామ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. పవర్ కెనాట్ బై మీ. Material blessing cannot buy me. And you can never get my worship, because I am committed to one God. I am committed to my Father. And ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి ఆ స్టాండ్, it made him the king over the whole world. And it made him, reflect or represent all humanity in the true sense. So this morning, I'm inviting you, my brother, my sisters, to those 3 facts.
staying committed to the calling that you have, staying committed to the experiences that you need every day, or staying committed to the experience of Holy Spirit on an everyday basis. And finally, staying committed to a larger vision of the kingdom of God, and realizing that you have authority to speak truth, authority to speak life into people's lives. You have authority to rule over this world. When you go out and see this world, look at it as ఇది మా నాయనది, నేను ఇక్కడ ఆయన ప్రతినిధిని, నేను ఇక్కడ దీనంతటిని స్వాధీనపరచుకోవటానికి ఆయన పెట్టినటువంటి ప్రతినిధిని. లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ ఎ లార్జర్ కాంటెక్స్ట్. లెట్స్ బౌ డౌన్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఈరోజు మనం 3 ప్రదేశాల గురించి మాట్లాడుకున్నాం. కిరియతు జ్యోతు, కిరియత్ యారీము మరియు కిరియత్ అర్బా. కిరియత్ జ్యోతు నిన్ను ఆకర్షిస్తూ ఉంటే, కిరియత్ యారీము లాగా నిర్ణయాలు అప్పుడెప్పుడో జరిగినటువంటి అనుభవం మీద ఆధారం చేసుకుని ఉంటే, ఈరోజు ఉదయం దేవుడిచ్చేటటువంటి సంబంధంలో, దేవుడిచ్చినటువంటి అనుభవంలో నిన్ను కట్టుకోవటానికి సంఘములో భాగముగా పరిశుద్ధాత్ముడు నీకు అందుబాటులో ఉన్నాడు అని నీకు తెలియజేస్తున్నాను. చివరిగా నీవు హెబ్రోను అనేటటువంటి కిరియత్ అర్బాను చూసావా? హెబ్రోను అనేటటువంటి కిరియత్ అర్బా అనేటటువంటి ఈ లార్జర్ విజన్ నీకు ఉందా? నీకు కనిపిస్తున్నది బహుశా మెక్ఫెలా అనేటటువంటి భూమి కావచ్చు, ఇట్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కావచ్చు. కానీ దేవుడు ప్రపంచములను ఆశీర్వదించేందుకు నిన్ను వాడుకొనబోతున్నాడు అని నమ్ముతున్నావా? అలా నమ్మితే ప్రభువు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అలా నమ్మితే ప్రభువు నీ జీవితాన్ని లార్జర్ దెన్ లైఫ్గా ఆశీర్వదించబోతున్నాడు. కృప కలిగినటువంటి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. ప్రభా, మేము రిఫ్లెక్ట్ చేసుకున్నటువంటి ఈ వాక్య భాగంలో, మేము ఎన్నుకున్నటువంటి ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం, ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రభా, మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను రోజు రోజు ట్రాన్స్ఫార్మ్ అవటానికి, ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్తో, ఫ్రెష్ సంబంధంలో, ఫ్రెష్గా ఆ నీటి వాగుల దగ్గర, నీటి యోరన నాటబడిన ఫలమిచ్చు వృక్షములలాగా మేము ఉండటానికి సహాయం చేయమని, మా పిల్లలను, మమ్మను, మా ఆరాధనను మీకు మాత్రమే సమర్పించేటటువంటి సంఘముగా ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో శ్రేష్టమైన వాక్యము దేవుడు మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ వండర్ఫుల్ డీప్ థాట్ ప్రొవోకింగ్ మెసేజ్. ట్రూలీ బ్లెస్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు బల్ల కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాము. దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. 1 Peter 4 and verse reading from 12.